హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. టీడీపీ అధికారంలోకి వస్తే విశ్వసేవ బ్రాహ్మణ సంఘం వారికి గూడూరు పట్టణంలో కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని, రాబోయే రోజుల్లో సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో విశ్వసేవ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, విశ్వసేవ బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ సమిష్టిగా ఉండాలని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో కులాల వారీగా కమ్యూనిటీ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం చేసే సేవా కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెంకటశేషయ్య, రావూరు బ్రహ్మయ్య, గురుబ్రహ్మం, రవికుమార్, ఆదినారాయణ, చెంచయ్య, మురుగేష్, సేనయ్య, శ్రీహరి, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు బ్రహ్మయ్య గారికి, అలాగే గురుబ్రహ్మం గారికి, రవి గారికి, శంకరాచార్య గారికి, శేషయ్య గారు చెప్పారు. ఖచ్చితంగా చిన్న చిన్న కమ్యూనిటీలకి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటా అయితేమి, అలాగే మన సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని చర్చించడం అయితేమి, అలాగే ముఖ్యంగా ఒక భవనం, కమ్యూనిటీ భవనం అయితే చాలా అవసరం. ఎందుకంటే శేషయ్య గారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి బ్రహ్మయ్య గారికి అలా కమిటీకి తెలియజేస్తున్నాం సార్. మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి పోయి ఒక రెప్రజెంటేషన్ ఇవ్వండి. ఒకవేళ ఆయనకి అవకాశం వస్తే చేస్తే మనం కూడా సంతోషిస్తాం, అభినందిస్తాం. ఒకవేళ కాని పరిస్థితిలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గూడూరులో నేనైతే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ అంబేద్కర్ గారి భవనం కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే చాలా విలేజెస్లో కూడా కమ్యూనిటీ వైజ్ భవనాలు, ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బీసీ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడే చెప్పారు, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మొత్తం కూడా వృత్తిపైన, చేతివృత్తులపైన ఆధారపడేటువంటి పరిస్థితి నాకు గుర్తుంది బాగా. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఆదరణ అనేటువంటి పథకం ఒకటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ పథకం ద్వారా చాలామందికి గూడూరులో మేము సహాయపడ్డా. ఉదాహరణకి మా ఇక్కడ శీలం శంకరాచారి ఇక్కడే ఉన్నాడు, శేఖరాచారి ఇక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఆదరణ ద్వారా పనిముట్లు నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కార్పొరేషన్స్ ఉన్నాయి, కానీ అవి దేని కూడా ఉపయోగమైన కార్పొరేషన్స్గా మిగిలిపోయినాయి. వాటికి ఫండ్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పటికైనా సరే పేదవాళ్ళు అంతా కలిస్తే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా దిగి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే వెంకటశేషయ్య గారు అడిగారు, అన్ని కులాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మాకెందుకు ఇవ్వరని చెప్పి అడిగారు. చాలా మంచి విషయం అది. ఖచ్చితంగా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులకి ఒక స్థానం కల్పించాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి వెంకటేశ్వర గారికి తెలియజేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు మనమంతా కూడా పేద కులాలం మన శక్తి మనకు తెలుసు, కానీ బయట వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏముందిరే మేము చెప్తే మా మాట వినేవాళ్ళు అనుకుంటారు. కానీ ఈ విధంగా కుల సంఘాలు పెట్టుకొని ఉంటే మన పవరు తెలుస్తుంది, లేకపోతే మన పవర్ తెలియదు. ఎందుకంటే ఎవరో దగ్గర మనం ఉంటాం, వాళ్ళు చెప్పినట్టు మనం కూడా వేయాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా సొంతంగా ఒక సేవా సంఘాన్ని పెట్టుకొని తద్వారా గూడూరులో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అంటే నిజంగా నాకు కూడా ఈరోజు తెలిసింది. ఎంతమంది ఉంటారని చెప్పి నాకు కూడా తెలియదు, అంటూ ఉన్నారు కానీ యాక్టివ్గా లేదు. కానీ జిల్లా అధ్యక్షుల వారు మంచి కమిటీని ఇక్కడ వేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం చాలా మంచి కమిటీ, అందరితో కూడా గూడూరు ప్రజలతో అంతా కూడా బాగా మమేకమైనటువంటి కమిటీ ఇది. కాబట్టి ఇంకా కూడా కమిటీలో ఎక్కడెక్కడ నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మండల వారి కమిటీలు వేసుకొని దీన్ని కూడా బలోపేతం చేయాలని కోరుకుంటున్నా. గూడూరు పట్టణంలో చాలా సంతోషం, మన విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఒక చలివేందరు నడి బజార్లో ఏర్పాటు చేయడం కూడా ముఖ్యంగా ఈ కమిటీని అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మీ కమిటీ ద్వారా చేయాలని చెప్పి, దాని ద్వారా నా వల్ల ఏదైనా మీకేమైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీకు మాట్లాడుతున్నా. కాబట్టి ఏదైనప్పటికీ గవర్నమెంట్ ఏదైనా సరే మన హక్కులు సాధించేందుకు మనం ఖచ్చితంగా వాళ్ళు కలవాల్సిన పరిస్థితి, అప్రోచ్ అవ్వాల్సిందే. అప్రోచ్ అవ్వకపోతే పనులు జరగవు. అయినా అవ్వకపోయినా మనం మాత్రం ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి పోయి అర్జీలు ఇవ్వాల్సిందే, మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అడగాల్సిందే. చేయనప్పుడు తిరగబాల్సిందే. అది కూడా ఆలోచించుకోవాలని మీకు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో మంచి రోజులు
ఈ యొక్క రాష్ట్రానికి ఉన్నాయి. ఆ మంచి రోజులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నా వంతు సహాయం పూర్తిగా మీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘానికి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క సభలో కూడా తెలియజేస్తూ మరొకసారి జిల్లా నడిచిన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చలివేంద్ర ఏర్పాటు చేసినందుకు మా గూడూరు టౌన్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కుటుంబాలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా మనం మాజీ ఎమ్మెల్యేగా పాస సునీల్ కుమార్ రావడం మనకు అందరికీ కూడా సంతోషదాయకం. అదేవిధంగా జిల్లా సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతి కార్యక్రమానికి కూడా మా కమిటీని కూడా ఆహ్వానించడం, కమిటీ అధ్యక్షుడు రావురు బ్రహ్మాచారి గారికి, అలాగే గౌరవ అధ్యక్షుడు గురు బ్రహ్మాచారి గారికి, అలాగే చంచయ్య గారు, అలాగే రవి, మిగతా సాగరాచార్య, మిగతా సభ్యులందరికీ కూడా ఇలా కార్యక్రమాలు చేస్తున్నందుకు, అలాగే ఒక జాతిని ఐక్యతగా ఉంచి మనం ఐక్యతగా ఉండి మన జనసాంద్రతను కూడా ముఖ్యంగా మన గూడూరు పట్టణంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి విశ్వబ్రాహ్మణ జనసాంద్రత కనీసం 20 లక్షల పైగా ఉన్న జనసాంద్రతను రాష్ట్రమంతటా కూడా ఒక ఐకమత్యంగా తీసుకొచ్చి మన జనసాంద్రత ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కులు అయితేనేమి, రావాల్సినటువంటి అనేకమైన, ఎందుకంటే ఈ జనసాంద్రతకు ఎమ్మెల్సీ అవకాశం కూడా మనకి ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పుకున్నారు. దాన్ని ఇంకా ప్రతిపాదన తీసుకురాలేదు. అదేవిధంగా బీసీ కోటాలు అయితేనేమి, అదేవిధంగా మనకు రాజకీయంగా ఈరోజు మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నామంటే అందరం కూడా చేతి వృత్తులు పనిచేస్తూ చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థికంగా మన వాళ్ళు అందరూ కూడా అత్యంత వెనకబడిపోయి ఉన్నారు. ఇంతమంది జనసాంద్రత కలిగినటువంటి మన సామాజిక వర్గం సామాజికంగా, రాజకీయంగా అనేక వృత్తులు అన్ని చోట్ల కూడా వెనకబడిపోయిన కారణం ఏంటంటే ఆర్థికంగా మనోడు వెనకబడి ఉండడమే. కావున రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కూడా మన జనసాంద్రతను బట్టి మనకి ఒక అవకాశం కల్పించి ఒకరి గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా, ఏది కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పరిశ్రమల శాఖ సంబంధించి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు చాలా పరిచయం. మన ఆఫీసు కాడ కూడా అనేక మార్లు వచ్చారు. మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక సహాయ సహకారాల్లో మేము కూడా పొందున్నాం. కావున పరిశ్రమల శాఖ నుంచి ఆ స్కీమ్ యొక్క సంబంధించిన పూర్తి సహకారం కూడా మేము అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా సత్యం కూడా ఈరోజు చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరూ పెద్దలు వచ్చారు. మరి ఈరోజు మన అన్న సునీల్ అన్న గారు చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేసినందుకు వచ్చాడు. అన్న వస్తే ఎక్కడికి వస్తే జనాభా ఉంటారు, జనాభా ఉంటే అన్న ఉంటాడు. అన్న ప్రధాన నాయకుడని అందరూ చెప్తుంటారు మన గూడూరు మండలంలో. సునీల్ అన్న అంటే ఆయన ఈరోజు మనకు రావడం అనేది చాలా సంతోషమైన విషయం. చాలా మన విశ్వబ్రాహ్మణ సంఘానికి కూడా చెప్పాల్సిన గర్వకారణమైన విషయం. మరి ఇంకోటి ఏంటంటే మన నెల్లూరు శాసన గారు, నెల్లూరు అధ్యక్షుడు శాసన గారు కూడా ఈరోజు మన గూడూరుకి వచ్చాడు. ఆయన అన్నగారంటే నెల్లూరులో ఎంతో కష్టపడి ఎందరినో పోగు చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాను, అన్న బ్రహ్మయ్య నేనున్నాను, మీరు ఏం కావాలో చేయండి, మంచి పనులు చేయండి, ఎప్పుడు నేను ఉంటాను, నాకు ఫోన్ చేయండి, ఎన్నడూ నేను వచ్చేస్తాను, మీ వెంటనే నేను ఉంటాను అంటాడు అన్న శాసన గారు. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా అన్న ఫోన్ చేస్తే ఎప్పుడు మా కార్యక్రమాలకి అందుబాటులో ఉంటాడు అన్న శాసన గారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు మరీ అభినందన చెప్తున్నాను. మా తండ్రి డాక్టర్ సిఆర్ రెడ్డి సమాజంలో పేద ప్రజలకు మన వంతు సహాయం ఎప్పుడూ అందించాలని చిన్నతనం నుంచి మాకు చెప్పేవారని, ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నామని గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిర నిర్మాణ ప్రదాత డాక్టర్ సిఆర్ రెడ్డి సంతాప్ సభ బాబా మందిరంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిటీ సభ్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి, అల్లుడు జనార్దన్ రెడ్డి సిఆర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి పరిపూర్ణమైన జీవితం చివరి దశలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిపారని, ఎంతో నిబద్ధతగా వైద్య వృత్తిలో ఎలా ఉండాలో మాకు నేర్పించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజంలో పేద ప్రజలకు మా వంతు సహాయం ఎప్పుడు అందిస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు సిఆర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కంటి రామ్మోహన్ రావు, పిబి కృష్ణయ్య, కోటి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్లాస్లో కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా ముందు రోజు వరకు ఆయన కొంచెం ఆహారం కూడా తీసుకున్నారు. ఎప్పుడు చెప్తారు, మంచి వాళ్ళకి మరణం అనేది వాళ్ళ మరణకాలంలో వాళ్ళు ఎట్లా చనిపోతారు అనేది వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అట్లాగే ఆయన మంచి చేసుకున్నారు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది పడకుండా, ఎటువంటి బాధలు పడకుండా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మంచంలో పెడుతూ ఉండలేదు.
చూసుకోవాలా, బాగా చేసుకోవాలని అందరికీ కోరిక ఉంటుంది. చాలా మంది కోరికలు తీర్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు మా పెద్దనాన్నకు కూడా 2 కూతురు 2 అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నంటే ఎంతో ప్రేమ. సంవత్సరానికి 4 సార్లు వస్తారు, 10 రోజులు ఉంటారు, పోతారు. కానీ వాళ్ళకి వచ్చి సంపూర్ణంగా వాళ్ళ అమ్మ నాన్నను చూసుకోలేదని చాలా కొరత. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం, మేమిద్దరం కలిసి ఒకే చోట ఉండగలిగాము. నా అదృష్టం, ఆయన సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆయన ఎవరి చేత కూడా పెద్దగా సేవ చేయించుకునేవాడు కాదు. ప్రతిరోజు మేమిద్దరం ఎన్నో సంగతులు మాట్లాడుకునేవాడు. మందిరం గురించి అయితే, ఎక్కడ ఎవరి గురించి కూడా, ఏ పని చేయాలన్నా కూడా ఆయన నా సలహా తీసుకునేవాడు, నేను ఆయన సలహా తీసుకునేదాన్ని. అంత ప్రేమగా ఒకరికొకరు ఉన్నాము. మా అమ్మ చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఆమె కూడా ఎంతో సౌమ్యాలు, వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ కాలం చాలా గొప్ప వ్యక్తి. గూడూరు పట్టణంలోనే అటువంటి వ్యక్తి ఈరోజు లేడేమో, మొదలు ఉండడేమో అని నేను కూడా అనుకుంటున్నాను. మాకు కూడా గైడ్ ప్రతి విషయంలో మనం ఏ విధంగా ఉండాలా, జీవితంలో ఎలా ఉండాలా, అందరితో ఎలా నడుచుకోవాలా అని చెప్పేవాడు. ఆయనకి 2 కళ్ళు, ఒకటి డిఆర్ఎల్ కాలేజ్ అయితే, రెండోది వచ్చి సాయిబాబా మందిరం. ఎంత నిద్రలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా ఉన్నారు అంటే, నేను బాగున్నాను, మందిరం ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, ఇదే ఆయన అడిగే మాటలు. ఇంకా ఎవరి గురించి అడిగేవాడు కూడా కాదు. అటువంటి ఆయన ఈ సాయిబాబా మందిరంలో మొట్టమొదటి ఇటుక నుంచి ఆయన కృషి, ప్రతి ఇటుకలోనూ ఆయన ఉన్నాడు. సాయిబాబా ఐక్యం కావడం అనేది చెప్పలేదు. తర్వాత మరో విషయం ఏంటంటే, డాక్టర్ గారు చేయవలసి చాలా బాగుంటుంది, చాలా బాగుంది, మా చిన్నతనం వచ్చి అనుకునేవాళ్ళు. అది మన ఊళ్ళో చేయవలసి బాగుంది అని అనుకుంటాం. కానీ జన విజ్ఞాన తెలుగు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏంటంటే డయాగ్నోసిస్ పవర్ బాగుంటుంది, తర్వాత దానికి ప్రిస్క్రిప్షన్ బాగుంటుంది, కాబట్టి సక్సెస్ అవుతున్నారు అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఆ మాట అన్నా, మనం ఆయన చేయవలసి బాగుందన్నా, ఇప్పుడు మన ఈ డాక్టర్ చేయవాసే కాదు, వాళ్ళు ప్రజల మీద చూపే వాత్సల్యం ఉంచారంటే ఎక్కువ అమౌంట్ తీసుకోరు. ఎవరైనా సరే గూడూరు బాగాలేదని హాస్పిటల్ పోతారు. హాస్పిటల్ ఏ హాస్పిటల్? సిఆర్టీ గారి హాస్పిటల్. మనసు పెట్టి చేసేవాడు. ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ సేవ చేసేవాడు. చిన్న బిడ్డలంటే అంత ప్రేమ. మన గూడూరులోనే కాకుండా పక్క విలేజ్లో కూడా సేవ చేసేవాడు. కొన్ని ఆ కోటపల్లిలో వాడు చెప్పాడు, కోటపల్లిలో అంతా కూడా పాపమ్మ కట్టాలని వ్యవసాయాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో వాడాడు. ఆ గట్టు మీద నెల ఎక్కువ శాతం గీయించారు. శిశు మందిరం అయితే చిన్న బిడ్డలు ఈ రోజు కూడా పదే సిఆర్రెడ్డి గారు నాకు జన్మించారు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళను ఏ రోజుకి తెచ్చుకోలేదు. కొద్ది డాక్టర్ గారు విషయం చేస్తే ప్రతిరోజు 1 అవర్ ఏఆర్డబ్ల్యూ కాలేజ్లో ఏదో క్లాస్ ఇచ్చినవాళ్ళు, సిఐఎం స్కూల్లో 1 అవర్ క్లాస్ ఇచ్చినవాళ్ళు. ఎందుకంటే నా పిల్లలు తెచ్చుకొని ఈరోజు భగవంతుడి వల్ల మంచి స్థితిలోనే ఉన్నారు. అటువంటి మహానుభావుడు మన దగ్గర లేని నాటికి నిజంగా లీడర్ కోరలేదు, బాబాలు కూడా ఎప్పుడు మన మధ్యలో తిరుగుతూ ఉంటాడనేది నా ప్రగాఢ నమ్మకం. కూడా అందించి వయోజన నుంచి కూడా ఆయన ఎంతగానో పాటుపడ్డారు. వైద్యంలో అయితే ఆయన ఎంత మందిని ఆయన ప్రాణం పోశారో ఇప్పుడే మన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఏ ఇంట్లో అడిగినా, గూడూరులో కానీ గూడూరు పరిసర ప్రాంతాల్లో ఏ ఇంట్లో అడిగినా కూడా డాక్టర్ సిఆర్రెడ్డి గారు మాకు ప్రాణం పెట్టారు, మా అబ్బాయికి ప్రాణం పెట్టారు, మా అమ్మాయికి ప్రాణం పెట్టారు, మా నాయన కాపాడారు, మా అమ్మ కాపాడారు అని చెప్పని ఇల్లు ఉండదు. వారి విశేషమైనటువంటి సేవ. ఆయన ఆశీర్వాదంతో, ఆయన దయ, బాబా గారు ఆయనలో దూరి నన్ను మందిరంలోకి ఆహ్వానించారు సార్. ఆ తర్వాత మా మిస్సెస్కి సిఐఎం స్కూల్లో ఉద్యోగం ఇచ్చారు సార్. అప్పుడు నాకు ఇక్కడ చిన్న జీతంతో ప్రారంభమైన తర్వాత 3 పిల్లలతో ఎట్లా చేస్తారని చెప్పి, 2 పిల్లలు సార్ చదువులు కదా ఎట్లా అని చెప్పి, మీ ఆవిడ ఏం చదువుతుందని డిగ్రీ కంప్లీట్ అయింది సార్, పలానా స్కూల్లో నేను పనిచేస్తున్నానని చెప్పి మా స్కూల్లోకి రా అని చెప్పి స్కూల్లో ఉద్యోగం ఇచ్చారు సార్ ఆయన. ఆ
ఆ తర్వాత బీఈడి ఆ స్కూల్లోనే సేమ్ బీఈడి కాలేజ్ ఉంటే బీఈడి ఆ కాలేజీలోనే పూర్తి చేశాను సార్. తక్కువ ఫీజుతో పిల్లలకి అడ్మిషన్ ఫీజు ఏమి లేకుండా మంత్లీ ఫీజుల వరకే నేను డైరెక్ట్గా కలెక్ట్ చేస్తాను చెప్పి పిల్లల్ని అక్కడ అదే స్కూల్లో సీఎం స్కూల్లో జాయిన్ చేశాను సార్. చేసిన తర్వాత అడిగేవాడిని, కోపంగా మాట్లాడేవాడిని. అయినా ఆయన నన్ను ప్రతిద్ది నాకు చాలా కోపం తగ్గించి నన్ను చేయకూడదనేవాడు. కానీ ఇదే నాకు బాబా దగ్గర పోవాలా, చేయాలా ఇది కోరిక ఉండేది. నువ్వు తీసుకు వచ్చినట్టు చేసుకో, ఇబ్బంది లేదు. ఎవరిని అడిగితే నా పేరు చెప్పు, నువ్వు నేను ధైర్యం ఇచ్చాను. ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎప్పటికీ అడుగుతున్నాను. లేకపోతే అంత ధైర్యం ఉండే వాళ్ళకి బయటోడు కాబట్టి అంత ధైర్యం ఉంటుంది, నాకు కూర్చుండేది కాదు. ఏదో పొరపాటు చేద్దామో తప్పు అడగమనేవాడు. అది నాకు చాలా ఎంకరేజ్ చేసే వచ్చాను. కానీ ఆయన తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బాలాజీనగర్ ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు నిన్న విడుదల చేసిన 10వ తరగతి 2022-23 పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో గూడూరు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 593 మార్కులతో బోబుల శెట్టి చంద్రబదన్ జిల్లా మొదటి స్థానంలో మరియు కొలుకుడురు భానుశ్రీ మనోజ్ఞ 590 మార్కులతో డివిజన్ సెకండ్ మార్కులతో గూడూరుకే గర్వకారణంగా నిలిచారు. వీరికి అభినందన సభను మరియు కేక్ను కట్ చేసి శాలువాతో బొకేనిచ్చి సత్కరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డిఎన్ కె శ్రీహరిబాబు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రజ్ఞేందర్ రెడ్డి, కేఆర్ఎం ఐటీఐ ప్రభాకర్, వెంకటకృష్ణయ్య, కుమార్ నాయుడు, నాగరాజు, తూపిలి యశ్వంత్, సివిఆర్ న్యూస్ సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యుడి ఇంత విజయానికి కారకులైన శ్రీనివాస్ గారికి, శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరోమారి ఇలాంటి విజయాన్ని ఇంకా ముందు మనం సాధించాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటూ సెలవు. 2022-23 పరీక్షా ఫలితాల్లో గూడూరులో అనేక మంది విద్యార్థులు పాస్ అవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అద్భుత నిదర్శన సందర్భంగా మీ అందరూ కూడా శుభాభినందనలు. అలాగే ఈ గూడూరులో ఏ మంచి కార్యక్రమం జరిగినా దాన్ని అప్రిషియేట్ చేయడానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందనే దానికి మరొక ఉదాహరణ ఈరోజు ఈ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళని సన్మానించడం. నిన్న రిలీజ్ అయిన 10th క్లాస్ రిజల్ట్స్లో మొత్తం స్టేట్ స్థాయిలో స్టేట్ ర్యాంకుల్లో 5వ ర్యాంక్ సాధించడం గూడూరుకి సాధ్యమవడం అనేది మామూలు విషయం కాదు. 593 మార్కులతో ఓబుల్ శెట్టి చంద్రవదన్ అనే అబ్బాయి చక్కగా మంచి మార్కులు తెచ్చుకున్న సందర్భంలో ఒక గూడూరు విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడం అంటే అది గూడూరు కూడా గర్వకారణం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఆ అబ్బాయి సాధించి 2వ గూడూరు డివిజన్లో భానుశ్రీ అనే అమ్మాయి కూడా 590 మార్కులు తీసుకురావడం అనేది నిజంగా గూడూరుకి గర్వకారణం. ఇదే విధంగా మా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కూడా పిల్లలు చక్కగా మంచిగా మార్కులు గత 2 ఏళ్ల నుంచి మార్కులు ప్రవేశపెట్టిన రోజు నుంచి మొట్టమొదటి స్థానాన్ని సంపాదిస్తున్నందుకు కారణం గూడూరు ప్రజలు మరియు పేరెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గూడూరు అబ్బాయి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకుంటే అది గూడూరు గర్వకారణం అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో, అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమక్షంలో సన్మానించడం చాలా గొప్ప విషయం. సర్వదా ఈ సంస్థకి కృతజ్ఞుడై ఉంటానని మనం చేస్తున్నాం. నా పేరు చంద్రవర్ధన్. నేను శ్రీ చైతన్య స్కూల్ గూడూరులో చదువుతున్నాను. ఈ రిజల్ట్స్ అన్నిటికీ కారణం మా ప్రిన్సిపల్ సార్, మా డీన్ సార్, అలాగే మా పేరెంట్స్, మా టీచర్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు భానుశ్రీ. నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గూడూరులో చదువుతున్నాను. నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణం ముఖ్యంగా మా టీచర్స్, అలాగే మా పేరెంట్స్. మా హార్డ్ వర్క్ ఎంత ఉందో మా టీచర్స్ హార్డ్ వర్క్ దానికంటే డబల్ ఉంది. వాళ్ళు మాతో పాటు వచ్చి ఎన్నో అవర్స్ మాతో పాటు వర్క్ చేసి వాళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా మా గురించి పట్టించుకొని మాకు ఎన్నో విషయాలు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. ఇందుకు కారణమైన అందరినీ, అలాగే మా ప్రిన్సిపల్ సార్ని కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇన్ని మార్కులు వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను అన్న దానికి నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేయూత కార్యక్రమం కింద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు సంఘ సభ్యులు అందజేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
సంఘ సభ్యులు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం గుర్తించిన పేదలైన వారికి నిత్యావసర సరుకులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, చంద్రసేనం గారి సహాయ సహకారాలతో ఇది ప్రతి నెల 3వ తారీఖు ప్రతి నెల 1వ ఆదివారం పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. రెడ్డి బంధువులకి దాదాపు ఒక 20 మందికి, అంటే శరత్చంద్ర చెప్పినట్టు పేదవారు చాలామంది ఉన్నారు రెడ్డిలో కూడా. అందువల్ల వారికి కూడా ఈ లబ్ధి పొందడం అంటే ఒక నెలకు పలసరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అది రెడ్డి సంఘం ఏర్పడిన తర్వాత ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు కావాలనే ఉద్దేశంతో మన సిద్ధారెడ్డి జనార్దన్ గారి పేరుతో, రోహిణి మేడం వాళ్ళ నాన్నగారైన సిఆర్ రెడ్డి గారి వాళ్ళ పేరుతో కూడా ఒక 2 ప్రోగ్రాంలు ఇది ప్రతి నెల జరుగుతుంది. దీనికి సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాయి చరత్ రెడ్డి గారు, ప్రియాంక రెడ్డి గారు గూడూరులో హాస్పిటల్ ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు మనకు కూడా. ఎందుకంటే వారు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలందరికీ నా నమస్కారము. సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం అంటే చాలా మంచిది. మనలో అందరూ అనుకుంటారు కానీ రెడ్లు అంటే ఏమి వాళ్ళకేం బాగా ఉంటుందని, కానీ దాదాపు చాలామంది వాళ్ళు ఇంకా పల్లెటూరులోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ చాలా దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనల్ని మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అనే కాన్సెప్ట్తో ఇది చేయడము చాలా మంచిగా ఉంది. సో మీరు అన్నట్టు ఫ్యూచర్లో కూడా నా సపోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం నేను నిలదొక్కుంటున్నాను సార్. ఫ్యూచర్లో మాత్రం నా సపోర్ట్ ఖచ్చితంగా అందిస్తున్నాను. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తారంటూ నేను ఆకాశిస్తున్నాను. సో ఫ్యూచర్లో నేను కూడా ఒక పార్ట్ అవుతాను మీ సంఘంలో. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సాయి శరత్ రెడ్డి, ప్రియాంక ఇద్దరు డాక్టర్స్ వచ్చి ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందపడి, నేను కొంచెం లేట్గా కూడా రావాల్సి వచ్చింది, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. తర్వాత ఇక్కడ మన రెడ్డి సంఘం వాళ్ళంతా ఈ ప్రోగ్రాంకి చాలా శ్రమపరుచుకొని అన్ని టైంకి నిర్వర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. సాయి శరత్ రెడ్డి పాప ఇద్దరు, ప్రియాంక ఇద్దరు టైంకి వచ్చి, వాళ్ళు డాక్టర్స్ అయినా కానీ టైంకి వచ్చి ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఉపాధ్యాయుడు కావాలనుకున్నాను అని చెప్పి ఆయన ఉపాధ్యాయుడు చట్టానికి ఇష్టం. నన్ను అందరూ చిన్నతనం నుంచి హీరోగా అనుకున్నారు. కానీ నేను యోగా మాస్టర్ అయినాను. హీరోగా కావాలంటే అన్ని విద్యలు నేర్చుకొని అందరికీ నేర్పిస్తూ గత 50 ఏళ్ళుగా 3 తరాల వరకు నేను యోగా గురువుగా చేశాను. అదేవిధంగా నేను కరోనా 3 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను సొసైటీకి వచ్చేసినప్పుడు అప్పుడు నేను ఖాళీ దొరికినప్పుడు ఇంద్రసేనం గారు, మీరు ఈ కరోనా టైంలో మీ జిమ్స్ ఇవన్నీ ఆపేశారు కదా, మీరు ఆగకూడదు, మీరు చెప్తా ఉండాలని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి ఆమెకు యోగా నేర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో నేర్పిస్తున్నాను. అక్కడ వెంకటరెడ్డి అని లాయర్ అరవింద్ హాస్పిటల్ పక్కన విద్యుత్, అక్కడ కూడా ఉదయం 2 క్లాసులు, ఇప్పుడు 77వ సంవత్సరం నాకు. అయినా కూడా ఇప్పుడు కూడా నేను క్లాసులు జరుపుతున్నాను. ఇక్కడ రెడ్డి యొక్క ఆయన ఆనరబుల్ ప్రెసిడెంట్ సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ మన రెడ్డి బంధువులు ఉండేటటువంటి ఒక 20 మందికి, దివ్యాంగులైనటువంటి 20 మందికి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మొదటి ఆదివారం మనకి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన గూడూరులో మన జనార్దన్ రెడ్డి సార్ తర్వాత ఫస్ట్ ఎండీగా చదువుతూ మన ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి అక్కడ సేవలు అందించడం కాకుండా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సేవలు అందించాలని చెప్పి మా పిచ్చిరెడ్డి సార్ యొక్క తనయుడు సార్ చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తిలో మేడం కానీ సార్ కానీ చాలా ఆదర్శ భావాలతో
కలిగినటువంటి మంచి వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయగలిగిన స్పృహ కలిగినటువంటి వ్యక్తులు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎం శరత్ చంద్రారెడ్డి సారు, సాయి అదేవిధంగా ప్రియాంక మేడం ఇద్దరు కూడా సాయి ప్రియ అనేటటువంటి హాస్పిటల్ గూడూరులో కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులో మనకు తెచ్చినటువంటి సామాన్యమైన ఫీజులతో మేము గత రెండు కేసులు కూడా మాకు పర్టికులర్గా మాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మద్రాస్కి కార్పొరేట్ హాస్పిటల్ అయితే లక్షల్లో ఫీజు అయ్యేది, చాలా తక్కువతో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేసి చాలా చక్కగా చూస్తున్నటువంటి సార్ భవిష్యత్తులో మరించి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని వాళ్ళు ముఖ్య అతిథులుగా రావడం మా రెడ్డి సంఘం తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకోవాలని రెడ్డి సంఘం కోరుకుంటుంది. అదేవిధంగా యథోధికంగా వారు రెడ్డి సంఘానికి కూడా ఊతగా నిలబడతారని చెప్పి ఆదేశిస్తారు. 2023 ఎస్ఎస్సి ఫలితాల్లో విజేత స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాల్లో విజేతను ఎగరవేశారు. ఎస్ఎస్సి ఫలితాల్లో విజేత స్కూల్ విద్యార్థులు సునీల్ 550 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచారు. అలాగే ఎస్కే నఫియా 535 మార్కులతో, విశాల్ 530 మార్కులతో, వి సుధాకర్ 512, ఈ ప్రబళిక 511, ఎం మల్లేశ్వరి 502 మార్కులతో ప్రతిభ చాటారు. సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైన వారు ప్రతి 100% ఫలితాలు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అలాగే వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాభినందనలు తెలియజేశారు. విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ సంవత్సరం 22-23 సంవత్సరానికి ఎస్ఎస్సి ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ 15 మెంబర్స్లో 6 మందికి 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. అలాగే టాపర్గా 551 మార్క్స్తో సునీల్ అబ్బాయి వచ్చారు. సెకండ్ 538 మార్కులతో ఎస్కే నాఫియా వచ్చారు. అలాగే 530 మార్కులతో థర్డ్గా విశాల్ అనే విద్యార్థి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 6 మంది విద్యార్థులు 500 పైగా సాధించారు. 8 మంది విద్యార్థులు డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో సాధించారు. ఒక్క విద్యార్థి మాత్రం సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా విద్యార్థులకు మా యొక్క విజేత స్కూల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్స్, విద్యార్థుల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషి, తల్లిదండ్రుల సపోర్టు ఇవన్నీ కారణాలైనవి. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సింగరావుపేట, గూడూరు. మా విజేత పాఠశాల నందు ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 15 మంది అప్పీర్ అయ్యారు. అందులో 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇనుకుర్తి సునీల్ అనే విద్యార్థి 551 మార్కులతో స్కూల్ టాపర్గా వచ్చారు. స్కూల్ సెకండ్ ప్లేస్ షేక్ నాఫియా అనే విద్యార్థి 538 మార్కుల్ని సాధించారు. విశాల్ అనే అబ్బాయి 530 మార్కులతో థర్డ్ ప్లేస్ ఉన్నారు. అలాగే కేవాశ్వరి, వి ప్రవళిక, పి సుధాకర్ అనే పిల్లలు 500 మార్కుల పైన మార్కులని సాధించారు. మిగతా పిల్లలందరూ డిస్టింక్షన్ మార్కులు సాధించారు. ఈ అద్భుత ఫలితాలకి కృషి చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మా పాఠశాల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఇన్కుర్తి సునీల్. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విజేత స్కూల్లో చదివాను. నాకు ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 600కి 551 మార్కులు వచ్చాయి. దీనికి సహకరించిన కరస్పాండెంట్ సార్ రాఘవరెడ్డి సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం జ్యోతి మేడం గారికి మరియు ఉపాధ్యాయులు సార్లు మేడం గారికి అదొకటి ధన్యవాదములు. నా పేరు షేక్ నాఫియా. నేను ఈ సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షలలో 600కు 538 మార్కులను సాధించాను. దీనికి కారణమైన నా ప్రధాన ఉపాధ్యాయులకు మరియు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెల్లకూరు మండలం కలవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పుష్పయాగం, కలశ ఉద్వాసనతో ఘనంగా ముగిశాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మే నెల 1వ తేదీ నుండి చెల్లకూరు మండలం కలవకొండలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజు శనివారం రాత్రి స్వామివారికి విశేషాలు ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ, కలశోద్వాసన, అభిషేక కార్యక్రమాలు అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథోత్సవం పట్టణ పురవీధుల్లో సాగింది. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించుకుని రథోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. शिवोत्रोद्भवस्य भानुप्रकाशनामदेस्य दिव्यानाम्न्यः अर्धनाय नमः वासुदेवाय नमः जगज्जनये नमः वामनाय नमः ज्ञानमञ्जनाय नमः यजमानस्य అమ్మ ఉభయకర్తలు వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళు అందరూ చెప్పండి. వచ్చిన వాళ్ళందరూ నేను చెప్పలేను. చెప్పండి. అలయమలయ గోత్రోద్భవస్య ఇవి బులెటిన్ విశేషాలు.